ఆరెంజ్ కేక్. వావ్! సో ఈ మధ్య ఆరెంజ్ ఫ్లేవర్స్ అంటే సిట్రస్ ఫ్లేవర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కేక్స్లో కూడా వాటిలో కూడా ఆరెంజ్ కానీ లెమన్ కానీ ఎక్కువ యూస్ చేస్తున్నారు. సో నువ్వు అంటే మ్యాచింగ్ కూడా వేసుకోవచ్చు ఆరెంజ్కి. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, వావ్! సో కేక్ అనగానే అదొక ఫీల్ అనమాట. ఆ స్వీట్ టూత్ అనేది ఇలా ఫ్లై అవుతూ ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. కండెన్స్డ్ మిల్క్ అండ్ ఏం పిండి యూస్ చేస్తున్నాం? యూజువల్గా మైదా పిండి యూస్ చేస్తాం. ఇక్కడ మనం గోధుమ పిండి యూస్ చేస్తాం. వెరీ వెరీ హెల్దీ అనమాట. ఎస్, ఆరెంజ్ కూడా తీసుకొచ్చేసావు. స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము ఈ ఆరెంజ్ మిక్సీ పట్టేయాలి. ఓకే, ఓకే, ఇదంతా కూడా ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాం. ముందుగా గోధుమ పిండి, ఒక స్పూన్. సో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా, అలాగే బేకింగ్ సోడా కూడా కొంచెం. సో కేక్ కాబట్టి కొంచెం మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. ఇందులో ఆరెంజ్ జస్ట్ కూడా కొంచెం. ఇందులోనే ముందుగా చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ కూడా. కండెన్స్డ్ మిల్క్ కూడా. సో మ్యాక్సిమం మనము అంటే కొంచెం వాటర్ యూస్ చేయొచ్చు, బట్ వాటర్ కూడా యూస్ చేయనంతగా కొంచెం చేసుకోవాలన్నమాట. అవును. కొద్దిగా వాటర్ అయినా ఇప్పుడు సో ఇది మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. అండ్ సో పిల్లలకి కేక్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మనం ఎప్పుడు ఆరెంజ్ కాకుండా మనం ఇందులో డిఫరెంట్ ఫ్రూట్తో కూడా మనం ఇంకేదైనా యాడ్ చేసి కూడా చేయొచ్చు. సో పిల్లలకి ఎక్కువ ఏ ఫ్లేవర్ అయితే ఇష్టం ఉంటుందో ఆ ఫ్లేవర్తో. కొంచెం బటర్ కూడా వేద్దాం. ఇంకొక స్పూన్. సో కొంచెం కలర్ఫుల్గా ఒకవేళ ఉండాలి అనుకుంటే స్ప్రింక్లర్స్ కానీ చాకో చిప్స్ కానీ వేసుకోవచ్చు. అవి కూడా వేసుకోవచ్చు. బట్ మనం ఆరెంజ్ ఫ్లేవరే చాలా అంటే మెయిన్ ఆరెంజ్ ఫ్లేవరే ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి ఓన్లీ ఆరెంజ్ ఫ్లేవర్తో చేస్తున్నాం. ఓకే, సో మౌల్డ్ కూడా రెడీ. ఇందులో ఇది వేసేద్దాం. కొంచెం పొగ్గుతుంది కాబట్టి సరిపోతుంది. సరే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసేద్దాం.
ఓకే, సో కేక్స్ అంటేనే చాలా కష్టంగా చేసుకోవాలి అండ్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి అంటారు, బట్ చాలా సింపుల్ రెసిపీస్ అన్నమాట కేక్స్ అనేవి ఇప్పుడు చూస్తే అర్థం అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ గోధుమ పిండి కూడా యూస్ చేసాం కాబట్టి చాలా మంది ట్రై చేస్తే బాగుండు, ఎందుకంటే మైదా పిండి ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి. ఓకే, సో చూద్దాం, కాసేపు బేక్ అవనిద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని, తర్వాత టేస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఒకసారి చూసేద్దాము బేక్ అయిందో లేదో. పర్ఫెక్ట్ అయింది కదా. ఎస్, సో ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, ఓకే లాస్య, ఆరెంజ్ కేక్ రెడీ అయిపోయింది. యా, యమ్మీ యమ్మీ ఆరెంజ్ కేక్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆరెంజ్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ 1, కండెన్స్డ్ మిల్క్ అరకప్పు, గోధుమ పిండి 1 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, వెన్న 1/2 కప్పు, ఆరెంజ్ జస్ట్ కొద్దిగా. ఆరెంజ్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఆరెంజ్ మిక్సీ పట్టి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఆరెంజ్ జస్ట్, ఆరెంజ్ జ్యూస్, కండెన్స్డ్ మిల్క్ వేసి తగినన్ని నీళ్లు పోసి వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన కేక్ మౌల్డ్ లోకి తీసుకొని ఓవెన్ లో ఉంచి బేక్ చేసుకున్న తర్వాత టేస్టీ ఆరెంజ్ కేక్ రెడీ.